హాయ్ ఫ్రెండ్స్, భారతదేశం చాలా ప్రాచీన దేశం. ఎంతో మంది చక్రవర్తులు పరిపాలించిన మహోన్నత భారతం. సర్వ మతాలు సంప్రదాయాలు మనల్ని పరిపాలించిన చక్రవర్తుల ద్వారా మనకి లభించిన గొప్పవరం. అందులో మొఘల్ సామ్రాజ్య నేతలు మన దేశంపై చెరగని ముద్ర వేశారు. అయితే అందులో కొన్ని లోటుపాట్లు కూడా లేకపోలేదు. మొఘల్ సామ్రాజ్యం మొదటి నుండి చివరి వరకు ఆ రాజులు చక్రవర్తుల విశేషాల్ని తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలో ఒక అధ్యాయాన్ని తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 1526లో మొదటి పానిపట్టు యుద్ధం. ఆ యుద్ధమే భారతదేశంలో మొఘలుల పాలనకు బీజం పడింది. ఇబ్రహీం లోదీని ఓడించి భారత్పై బాబర్ విజయం సాధించాడు. అప్పటికే చాలాసార్లు ఇబ్రహీం లోదీని ఓడించాలనుకున్న తర్వాత జరిగిన పరిణామాల్లో చాలా హైటెక్ విధానంలో యుద్ధంలో విజయం దక్కింది. ఎంతోమంది సైనికులు ప్రాణాల్ని త్యాగం చేశారు. నిజానికి ప్రపంచంలోనే పెద్ద దేశమైన భారతదేశాన్ని తన వశం చేసుకోవటానికి మొఘల్ చక్రవర్తులు అప్పటికే చాలాసార్లు విశ్వ ప్రయత్నాలు చేసి ఓడిపోయారు. కానీ బాబర్ ద్వారానే ఆ విజయాన్ని దక్కించుకుని ఢిల్లీ పీఠంపై జెండా ఎగరవేశారు. అక్కడి నుంచి చాలా సంవత్సరాలు మొఘలుల పాలన మన భారతదేశంలో కొనసాగింది. ఒక్కసారి చరిత్రలో మనం వెనక్కి వెళ్తే బాబర్ భారతదేశంపై దండెత్తి రావటం ఇదే మొదటిసారి కాదు. అప్పటికి 4 సార్లు భారతదేశంలోని 24 సామ్రాజ్యాల మీద దాడి చేసి అతన్ని స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఢిల్లీని స్వాధీనం చేసుకుంటేనే భారతదేశాన్ని మొత్తం తన గుప్పిట్లో ఉంచుకోవచ్చు అనే ఆలోచనతోనే పానిపట్టు యుద్ధానికి కాలు దువ్వాడు. చివరికి 1526లో సాధించాడు. అతని కలను నిజం చేసుకున్నాడు. ఇందుకు కారణం భారతదేశంలో అతి చిన్న రాజులు. అప్పట్లో భారతదేశంలో చిన్న రాజులు తమ రాజ్యాల్ని పరిపాలించేవారు. ఇదే అదనుగా బాబర్ కూడా ఆ చిన్న రాజ్యాల మీద ఒక్కొక్క దాని మీద దండెత్తి ఆ రాజ్యాన్ని వశపరుచుకున్నాడు. అలా సామంత రాజ్యాలన్నీ బాబర్ వశమయ్యాయి. అక్కడి నుండి మొదలైంది మొఘల్ సామ్రాజ్యం భారతదేశంలో. బాబర్ అసలు పేరు ఉస్తాద్ అలీ ఖొలి. మధ్య ఆసియాలోని చంగీజ్ ఖాన్ తైమూర్ వంశీయులు. వీరంతా మంగోల్ సంచార యుద్ధ వీరులు. బాబర్ చాలా ప్రమాదకరమైన క్రూరమైన రాజుగా చెప్పుకునేవారు. 12 సంవత్సరాల వయసులోనే అతని తండ్రి నుంచి రాజ్యపాలన రాజనీతి నేర్చుకున్నాడు. అంతేకాదు 13వ ఏటనే ఆఫ్ఘనిస్తాన్ కాబూళ్లను తన వశం చేసుకున్నాడు. అయితే భారతదేశాన్ని వశం చేసుకోవడానికి మాత్రం చాలా యుద్ధాలు చేయవలసి వచ్చింది. ఆఖరికి 1526లో జరిగిన పానిపట్ యుద్ధం అతడిని భారతదేశానికి చక్రవర్తిగా నిలిపింది. ఇతర దేశాల మీద దాడి చేసేటప్పుడు అతని క్రూరత్వాన్ని ఎంతగా చెప్పుకుంటారో అతని పాలనలో మాత్రం ప్రజలు అంత సంతోషంగా ఉండేవారు. దానికి ఉదాహరణ, పానిపట్ యుద్ధంలో మరణించిన తర్వాత వారి కుటుంబాలన్నింటినీ ఒకచోట చేర్చి చాలా క్షేమంగా చూశాడు. వారికి కావలసిన సదుపాయాల్ని కల్పించాడు. అంతేకాదు పానిపట్ యుద్ధంలో గెలిచిన సొమ్మంతా జన సైనికులకు విరాళంగా ఇచ్చాడు. కాబూల్లో దోచుకున్న సొమ్మంతా కాబూల్ కోసం పనిచేసిన వీరులందరికీ, అలాగే కాబూల్ నివాసితులకు వెండి నాణాల రూపంలో బహుకరించాడు. ఎన్నో దాన ధర్మాలు కూడా చేశాడు. వీటన్నిటికీ అతనికి ఒక బిరుదిచ్చారు. అదేంటో తెలుసా? కలందర్, అంటే దానవీరుడు అని అర్థం. అయితే అంత కష్టపడి సంపాదించుకున్న భారతదేశాన్ని ఎక్కువ రోజులు పాలించలేకపోయాడు. 1530లో అనారోగ్యం కారణంగా బాబర్ మరణించాడు. బాబర్ మరణానంతరం భారతదేశం బరువు బాధ్యతలన్నీ అతని పెద్ద కొడుకు హుమాయూన్ తీసుకున్నాడు. హుమాయూన్కి 3 సోదరులు కూడా ఉన్నారు. అందుకే ఒక్కొక్క దేశాన్ని ఒక్క తమ్ముడికిచ్చి పరిపాలించారు. అతని సోదరుల అత్యాశ కారణంగా ఎక్కువ యుద్ధాలు కూడా చేయవలసి వచ్చింది. ప్రపంచం అంతా తమ కబంధ హస్తాల్లో ఉండాలన్నది అతని సోదరుల ఆశ. ఈ కారణంగా హుమాయూన్ మీద 2 సార్లు హత్యాయత్నం కూడా జరిగింది. దాంతో హుమాయూన్ భయపడి భారతదేశాన్ని విడిచి వెళ్లిపోయాడు. అందులో మొదటి యుద్ధం 1539లో చౌన్సీతో చేసిన యుద్ధం. ఆ యుద్ధంలో హుమాయూన్ యుద్ధభూమిని వదిలి పారిపోయాడు. ఆ తర్వాత 1540లో జరిగిన మరొక యుద్ధం అత్యంత భయంకరమైన బిల్గ్రామ్ యుద్ధం. ఆ యుద్ధంలో పఠాన్ యుద్ధవీరుడు షేర్షా సూరి హుమాయూన్ని ఓడించాడు. దాంతో భారతదేశాన్ని కూడా విడిచి పారిపోయాడు. ఆ తర్వాత షేర్షా సూరి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. షేర్షా చేతిలో ఓడిపోయిన హుమాయూన్ ఆ తర్వాత చాలా సంవత్సరాలు ముఖం చాటేసి తిరిగేవాడు, దాక్కునేవాడు. అలా సింధ్ దేశానికి పారిపోయి తన పేరును కూడా మార్చేసుకున్నాడు. ఆ తర్వాత 1542లో సింధ్ రాజు కుమార్తె హమీదా బానుతో పరిచయం పెరిగింది. ఆ పరిచయమే ప్రణయంగా మారి వారి వివాహానికి దారితీసింది. వారిద్దరికీ ఒక కుమారుడు, మొహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్. అలా దాదాపు 15 సంవత్సరాలు గడిచిపోయాయి. భారతదేశాన్ని వదిలి వచ్చాను అన్న నిరాశతో కొన్ని రోజులు గడిపాడు. మెల్లగా తన సైన్యాన్ని భారతదేశంలో ఒక్కో ప్రాంతానికి పంపించి కబ్జా చేయటం మొదలుపెట్టాడు. అలా కొంత ధైర్యం కూడగట్టుకొని సైన్యాన్ని కూడగట్టుకొని కాందహార్పై విజయం సాధించాడు. 1555లో లాహోర్ని కూడా స్వాధీనపరుచుకున్నాడు. అలా కొన్ని యుద్ధాలు చేసిన తర్వాత ఆఖరికి ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించాడు. భారతదేశ పరిపాలన చేజిక్కించుకున్నాడు.
అయితే బాధాకరంగా అంత కష్టపడి సాధించుకున్న భారతదేశాన్ని ఎక్కువ రోజులు పరిపాలించలేకపోయాడు. 1555లో తాగిన మత్తులో అతని మెహల్లోని లైబ్రరీలో మెట్ల మీద నుంచి జారి కింద పడిపోయాడు. పడిపోవడంతోనే ప్రాణాలు వదిలేశాడు. అతని మరణానంతరం అతని భార్య ఇంకా కుమారుడు అక్బర్ అతని జ్ఞాపకార్థంగా ఒక కోటను కూడా స్థాపించారు. అదే హుమాయూన్ ఫోర్ట్. ఇప్పుడు కూడా ఆ ప్రాంతం యాత్రికులకు పర్యాటక స్థలంగా పేరుగాంచింది. హుమాయూన్ మరణానంతరం మళ్లీ మొఘల్ సామ్రాజ్యం కుంటుపడింది. సామంతరాజుల కన్ను భారతదేశంపై పడింది. అందులో రాజా హేము కూడా ఒకడు. అప్పటికి అక్బర్ వయసు కేవలం 12 సంవత్సరాలు. వేరే మొఘల్ సామ్రాట్ లేకపోయేసరికి వాళ్లు వెనక్కి వెళ్లవలసి వచ్చింది. రాజా హేము ఢిల్లీ కోటలో పాగా వేశాడు. కానీ హుమాయూన్కి నమ్మకస్తుడైన సైన్యాధ్యక్షుడు బేరం ఖాన్ మెల్లగా సైన్యాన్ని కూడగట్టడం మొదలుపెట్టాడు. అలాగే అక్బర్కి కూడా ఈ యుద్ధ మెలకువల్ని నేర్పి శిక్షణ ఇచ్చాడు. సుశిక్షితులైన సైనికులతో అక్బర్ బీరం ఖాన్ రాజా హేముతో 1556లో పానిపట్లోని యుద్ధానికి తలపడ్డాడు. ఆ యుద్ధంలో ఒకవైపు ఆరితేరిన రాజా హేము, మరోవైపు రెట్టింపైన సైన్యంతో 13 సంవత్సరాల అక్బర్ సైన్యాధ్యక్షుడు బీరం ఖాన్ యుద్ధం చేస్తూనే బీరం ఖాన్ అక్బర్కు మెలకువల్ని నేర్పిస్తూ ఉన్నాడు. దాంతో 13 సంవత్సరాల వయసులోనే అక్బర్ మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తిగా ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించాడు. మళ్లీ మొఘల్ ప్రభావాన్ని చాటారు. ఇక్కడే ఒక కొత్త శకం ప్రారంభమైందని చెప్పాలి. రాజ్య పరిపాలన నిర్ణయాల చాకచక్యంతో భారతదేశాన్నే కాదు ప్రజల్ని కూడా దగ్గర చేసుకున్నాడు. అందర్నీ ఆకర్షించాడు. ఇప్పటిదాకా కేవలం ఇస్లాం మతాన్ని మాత్రమే పాటించిన మొఘల్ చక్రవర్తులు అక్బర్ రాకతో హిందూ మతాన్ని కూడా గౌరవించడం నేర్చుకున్నారు. హిందువులను కూడా తమ ఆస్థానంలో ఉద్యోగులుగా నియమించుకున్నారు. అందులో బీర్బల్ కూడా ఒకరు. అన్ని మతాలను సమానంగా చూసేవాడు అక్బర్. ధర్మ సంస్థాపన కోసం దిన్-ఇ-ఇలాహి అనే మతాన్ని కూడా స్థాపించాడు. మతపరమైన చర్చల్ని కూడా చేసేవాడు. అందులో ముస్లిం పండితులు, సిక్కులు, హిందువులు, పోర్చుగల్ నుంచి వచ్చే క్రీస్తు సంఘానికి చెందినవారు కూడా ఉండేవారు. దేవాలయాల్లో సుంకం తీసేశాడు. ఆ కారణంగా ఎటువంటి సుంకం లేకుండానే హిందువులు ఏ గుడిలోనైనా ప్రవేశించి పూజలు నిర్వహించుకునేవారు. అంతేకాకుండా బజారు, కుటీర పరిశ్రమలో పనిచేసే వాళ్లకి ప్రత్యేకంగా ఆగ్రా సమీపంలో ఒక నగరాన్ని నిర్మించాడు. ఆ నగరం పేరు ఫతేపూర్ సిక్రీ. చాలా అందమైన నగరం. కానీ 15 సంవత్సరాల తర్వాత ఆ నగరంలో నీటి కొరత కారణంగా కరువు కాటకాలతో బీటలు వారింది. ఇప్పటికీ ఆ నగరంలోని బులంద్ దర్వాజా యాత్రికుల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. 53.6 మీటర్ల ఎత్తు, 35 మీటర్ల వెడల్పు కలిగిన ఈ కోట 1605లో అక్బర్ గుజరాత్లో జరిగిన ఒక యుద్ధంలో గెలిచిన ఆనందంలో కట్టాడని చెప్తారు. ప్రపంచంలోని అతి ఎత్తైన దర్వాజా ఇది. ఇక్కడ మీకు ఒక విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇన్ని గొప్ప గొప్ప పనులు చేసిన ఒక చక్రవర్తి చదువు లేనివాడు, అస్సలు చదువుకోలేదు. కానీ అతని చాకచక్యం, చాతుర్యం భారతదేశాన్ని గొప్పగా నిలిపాయి. ప్రపంచమంతా భారత్ వైపు చూసేలా చేశాయి. ఇంత గొప్ప చక్రవర్తి 1605లో అతిసార వ్యాధితో మరణించాడు. అక్బర్ తర్వాత అతని ఏకైక కొడుకు సలీం మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించాడు. కానీ సలీంకి అక్బర్కి మధ్య అనుబంధం సక్రమంగా ఉండేది కాదు. అక్బర్ నియమాలు, ఆచారాలు సలీంకి నచ్చేవి కావు. సలీం అన్న పేరు కూడా అతనికి నచ్చేది కాదు. సలీం చేసే పనులు కూడా అక్బర్కి నచ్చలేదు. ఖ్వాజా సలీం చిష్టి అన్న మతాచారుడి పేరును తన కొడుకుకు పెట్టుకుని మురిసిపోయాడు అక్బర్. అతని దీవెన వల్లే సలీం పుట్టాడని భావించేవాడు. కానీ సలీంకి మాత్రం అస్సలు ఇష్టం ఉండేది కాదు. అక్బర్ చనిపోయిన తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని అధిష్ఠించిన సలీం తన పేరుని జహంగీర్గా మార్చుకున్నాడు. అతని తండ్రిలాగానే జహంగీర్ కూడా న్యాయప్రియుడు. ప్రజల మధ్యలో కూర్చుని వారి కష్టసుఖాల్ని పంచుకునేవాడు. అంతేకాదు న్యాయం కోసం వచ్చే వాళ్లకి ఒక గంట కూడా ఏర్పాటు చేసేవాడు. ఏ రోజైనా ఏ సమయమైనా గంటను న్యాయం కోసం ఒక్కసారి కొడితే చాలు, రాజు, మంత్రి వెంటనే ఆ వ్యక్తికి న్యాయం జరిగేలా చూసేవారు. న్యాయాన్ని ఎంత ప్రేమించేవాడో అన్యాయాన్ని అస్సలు తట్టుకునేవాడు కాదు. అన్యాయం చేసిన ఏ వ్యక్తినైనా సరే ఉరి తీయించేవాడు. ఏనుగులతో తొక్కించేవాడు. బ్రతికి ఉండగానే తోలు ఒలిపించేవాడు. అంత క్రూరంగా ఉండేవి అతను వేసే శిక్షలు. జహంగీర్ సకల కళా వల్లభుడు అని చెప్తారు. అందుకు సాక్ష్యం అతను 20 పెళ్లిళ్లు చేసుకోవటమే. అతని మొదటి భార్య మాన్బాయ్ మొఘల్ మహారాణిగా చాలా ప్రసిద్ధి పొందింది. అయితే జహంగీర్ మరో భార్య నూర్జహాన్ అంటే ఎక్కువ ప్రేమతో ఉండేవాడు. ఆమె అందమైందే కాదు, చాలా తెలివిగలది కూడా. జహంగీర్కి తన భార్యల ద్వారా చాలా సంతానం ఉండేది. కానీ ఏదో అనారోగ్యం కారణంగా చాలామంది సంతానం బాల్యంలోనే మృత్యువాత పడేవారు. అంతమంది సంతానంలో జహంగీర్కి ఒకే ఒక్క కొడుకు నిలిచాడు. అతను ఎవరో కాదు, ఖుర్రం అలియాస్ షాజహాన్. జహంగీర్ అతని దురలవాట్ల వల్ల 1627లో చనిపోయాడు. ఇక అప్పుడే హిందుస్థాన్ దశ మారిపోయింది. భారతదేశ గౌరవం పెరిగింది. అది షాజహాన్ వల్ల. జహంగీర్ అనంతరం షాజహాన్ మొఘల్ సామ్రాజ్య నేతగా సత్తా చాటారు. షాజహాన్ పరిపాలనలో భారతదేశం ఆర్థిక పరంగా చాలా పుంజుకుంది.
కళలు, ఆర్కిటెక్చర్కి పెద్దపీట వేశారు. విదేశీయులతో వ్యాపారాలు పెరిగాయి. అందుకోసం షాజహాన్ పెద్ద పెద్ద పోర్ట్లు, కార్గో షిప్లను రూపొందించాడు. విదేశీ వ్యాపారాల ద్వారా భారత ధన సంపద చాలా పెరిగింది. జీడిపి 20.9% పెరిగింది. కళా ప్రేమికుడిగా షాజహాన్ ఎన్నో కట్టడాలు కట్టించారు. అందులో లాల్ కిల్లా, దివాన్-ఏ-ఆమ్, దివాన్-ఏ-ఖాస్, ఆగ్రాలోని మోతీ మస్జిద్, ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ముఖ్యమైనవి. తాజ్ మహల్ అతని భార్య ముంతాజ్ బేగం జ్ఞాపకంగా నిర్మించబడ్డ అద్భుతమైన కట్టడం. ఇవే కాకుండా స్వయంగా తన కోసం మయూర సింహాసనం కూడా తయారు చేయించుకున్నాడు. అందులో ప్రపంచంలో వివిధ దేశాల నుంచి తెప్పించిన అత్యంత విలువైన వజ్రాలు, పచ్చలు, పగడాలు, ముత్యాలు, రత్నాలు, మణులు పొదగబడి ఉండేవి. 1639లో ఇరాన్ రాజు నాదర్ షాతో జరిగిన యుద్ధంలో ఓడిపోయాడు. నాదర్ షా షాజహాన్ మయూర సింహాసనాన్ని తనతో తీసుకుపోయాడు. కాలక్రమేణా షాజహాన్ వృద్ధాప్యం బారిన పడటం, అతని 4 కొడుకుల్లో ఒకరికి మొఘల్ సామ్రాజ్య అధికారాన్ని అప్పగించాలని అనుకున్నాడు. వారిలో పెద్దవాడైన దారో సికోకి సింహాసనం అధిష్ఠించడానికి అన్ని విధాల శిక్షణ కూడా ఇప్పించాడు. ఎందుకంటే దారో సికో పెద్ద కుమారుడు కావటం, ఇంకా తెలివితేటలు కూడా ఎక్కువే. అన్ని ధర్మాల్ని సమానంగా చూసేవాడు. న్యాయ పరిపాలన కూడా చేసేవాడు. అయితే దారో సికని రాజుని చేయటం, అతనికి మంచి పేరు రావటం షాజహాన్ 3వ కుమారుడైన ఔరంగజేబుకు ఇష్టం లేదు. 1658లో దారో సికోతో రాజ్యం కోసం యుద్ధం చేశాడు. ఆ యుద్ధమే భారతదేశ చరిత్రను మలుపు తిప్పింది. ఒక చీకటి అధ్యాయం మొదలైంది. ఆ యుద్ధంలో ఔరంగజేబ్ విజయం సాధించాడు. ఇక అక్కడి నుంచి ఔరంగజేబ్ క్రూరత్వం మొదలైంది. అన్యాయం, అధర్మం రాజ్యమేలాయి. ఎక్కడ చూసినా అరాచకాలు, హింస. ఔరంగజేబు విజయం తర్వాత వెంటనే మొఘల్ సామ్రాజ్యానికి అధినేతగా తనను తాను ప్రకటించుకున్నాడు. అంతేకాదు షాజహాన్ని కటకటాల వెనక్కి నెట్టాడు. తన అన్న దారీ షికోని దారుణంగా చంపించి అతని తలను తీసుకెళ్లి షాజహాన్ ముందు పెట్టాడు. ఇదిగో చూడండి మీరు ఎన్నుకున్న రాజుని అంటూ వాళ్ల మీదకి ఆ తలని విసిరేశాడు. భారతదేశంలో మొఘలుల అరాచకం మొదలైంది ఔరంగజేబుతోనే. హిందూ కనిపిస్తే చంపేదాకా వెళ్లేవారు. అనేక పురాతన మందిరాల్ని కూడా కూలగొట్టారు. హిందూ మందిరాల స్థలంలో మసీదుల్ని కట్టారు. ఎంతోమంది హిందువుల్ని వారి మెడ మీద కత్తిపెట్టి మరీ ఇస్లాం మతంలోకి మార్చేశారు. ఇదంతా చూసి తట్టుకోలేని హిందూ రాజులంతా ఔరంగజేబుతో యుద్ధానికి దిగారు. ఆ యుద్ధంలో ఔరంగజేబ్ చాలా గాయపడ్డాడు. 3 నెలలు మంచంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. తర్వాత 1707లో చనిపోయాడు. ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్య పతనం మొదలైంది. మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఆఖరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్. అప్రైజింగ్ అగెయిన్స్ట్ బ్రిటిష్ పేరుతో 1857లో ఆంగ్లేయులను ఎదిరించిన వారిలో ప్రముఖుడు. అయితే అందులో సఫలం కాలేదు. బ్రిటిష్ వారి డివైడ్ అండ్ రూల్ వల్ల జాఫర్ తన సామ్రాజ్యాధికారాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఏదేమైనా మొఘల్ చక్రవర్తుల పాలనలో భారతదేశం ఎంత ఉన్నతంగా అభివృద్ధి చెందిందో అంత పతనాన్ని కూడా చూసింది. అక్బర్, షాజహాన్ లాంటి కళా పోషకులు, ఔరంగజేబు లాంటి వ్యతిరేకులు, ఒక్క డైనస్టీ. ఎంత డిఫరెన్స్? మీకేమనిపిస్తోంది? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.